ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరసరావుపేట మండలం లింగంగుట్ల వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సోమవారం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. సభకు ముందు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో గుంటూరు రోడ్డులోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మల్లమ్మ సెంటర్, శివనిబొమ్మ సెంటర్, స్టేషన్ రోడ్డు మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వరకు సాగింది. ముఖ్య అతిథుల హాజరు. విజయోత్సవ సభకు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు, చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సభకు తరలిరావడంతో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. సభలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాం. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని, అమరావతిని కాపాడుకుంటాం. డ్వాక్రా మహిళలు, నీటి సంఘాలు, సొసైటీ అధ్యక్షులు, మండల నాయకులు ఒక్క పిలుపుతో 24 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 2029లో చంద్రబాబు నాయుడుని 5వ ముఖ్యమంత్రిగా ఎంపీ లావు కృష్ణదేవరాయలు హ్యాట్రిక్ విజయంతో 3వసారి జిల్లా నాయకులందరినీ మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. మన పల్నాడు జిల్లా అధ్యక్షుల కోరిక మేరకు, జాన్ సైద్ గారి కోరిక మేరకు, అదేవిధంగా మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల కోరిక మేరకు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మీరు గొట్టిపాటి రవికుమార్ గారి కోరిక మేరకు, మన చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారి కోరిక మేరకు, ప్రతిపాటి పుల్లారావు గారి కోరిక మేరకు, ఎరపతినేని శ్రీనివాసరావు గారి కోరిక మేరకు, బ్రహ్మారెడ్డి కోరిక మేరకు, మా తమ్ముడు భాష్యం ప్రవీణ్ కోరిక మేరకు, ముఖ్యంగా మన కలెక్టర్ గారి కోరిక మేరకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా మిగతా మీటింగ్ కూడా కంటిన్యూ చేసుకుందాం. అన్ని హామీలను నెరవేర్చాం. రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, అమరావతిని కాపాడుకుంటాం. అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు కన్నా లక్ష్మణ్ గారిని కూడా వారి కోరిక మేరకు వాళ్ళందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులందరికీ అన్ని విధాల డ్వాక్రా మహిళలు కానీ, వాటర్ నీటి సంఘాలు, సొసైటీ ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు, మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క పిలుపు మేరకు 24 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలన్నిటి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఇలానే ఉండాలి. ఇలానే ఉంటేనే 2029లో చంద్రబాబు నాయుడు గారిని 5వసారి ముఖ్యమంత్రిని చేద్దాం. మళ్ళీ ఎంపీ గారిని 3వసారి గెలిపించాలి. హ్యాట్రిక్ ఏమంటారు? మరి జిల్లా నాయకులందరూ కూడా గెలిపిస్తారు. మన పల్నాడు జిల్లా వాళ్ళందరూ కూడా మళ్ళీ గెలవాలి. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి ఇవాళ, అవునా కాదా? వైసీపీ నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉమ్మడి కూటమి దెబ్బగా తట్టుకోలేరు, మీరు పక్కకి వెళ్ళమని చెప్తా ఉన్నాం. అదే ఇవాళ నిరూపించాం. మా యువ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా శక్తి మహిళలు, వేరే మహిళలందరూ కూడా దీన్ని నిరూపించారు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులందరికీ, వ్యాపారవేత్తలకి, రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పాదాబంధనం చేస్తున్నా మీ అందరి వాడు మీ అరవింద్ బాబు. జై తెలుగుదేశం. వర్ధిల్లాలి ఉమ్మడి కుటుంబ నాయకత్వం, వర్ధిల్లాలి గొట్టిపాటి రవికుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎంపీ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ వందనాలు.